ఎగ్ విడుదల అవ్వకపోవటం అంటే ఏంటి? సో ఎగ్ విడుదల అవ్వటం అనేది ఇట్ ఈస్ అ ప్రొసీజర్ న్యాచురల్లీ అకర్స్ ఇన్ ఎవ్రీ ఫిమేల్ బాడీ ఆఫ్టర్ అటైనింగ్ ప్యూబర్టీ అనమాట. సో మెన్స్ట్రువల్ సైకిల్స్ రెగ్యులర్గా రావాలన్నా ఓవులేషన్ అనేది ఎవ్రీ మంత్ బిట్వీన్ 10th డే టు 20th డే మధ్యలో అనేది ఫాలికల్లోంచి ఒక ఊసైట్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో యూజువల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు యూజువల్గా ఫర్టైల్ పీరియడ్ ఎప్పుడంటే పీరియడ్ వచ్చిన 10th డే నుంచి 20th డే అనేది మనం కన్సిడర్ చేస్తాం. సో ఈ టైంలో మోస్ట్లీ ఇట్ ఈస్ అ ఫర్టైల్ పీరియడ్, ఎందుకంటే ఓవులేషన్ అనేది న్యాచురల్గా బాడీలో జరుగుతుంది. సో కొంతమందికి ఏంటంటే ప్రెగ్నెన్సీ అనేది డిలే అవుతూ ఉంటుంది, ఈవెన్ మెడిసిన్స్ వాడినా ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవ్వదు. సో దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఎగ్ అనేది బాడీలోంచి విడుదల అవ్వకపోవటం. సో అన్రప్చర్డ్ ఫాలికల్ అనమాట. సో వీళ్ళకి ఎగ్ అనేది కొంతమంది సైజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, ఫాలికల్ సైజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, కానీ ఎగ్ అనేది విడుదల అవుతుంది, అదొక సిస్ట్ కింద ఉండిపోవటం జరుగుతుంది అనమాట. సో దీనికి కారణాలు వచ్చేసరికి పిఐడి, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఏమన్నా ఉన్నా, ఇన్ఫెక్షన్స్ అనమాట, గర్భసంచిలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఒకటి, రెండవది ఎండోమెట్రియోసిస్ అనేది ఉన్నా, సో అది గ్రేడ్ 2 గ్రేడ్ 3లో ఉన్నా కూడా ఎండోమెట్రియోసిస్ ఉన్నా, 4 ప్రీవియస్ సర్జరీస్ ఏమన్నా అయినా కూడా ఎడహెషన్స్ వల్ల అనమాట, అతుకుల వల్ల బాడీలో ఓవరీ యొక్క మూమెంట్ అనేది కరెక్ట్గా ఉండదు అనమాట. సో ఓవరీ ఫాలికల్ యొక్క రప్చర్ అనేది అవ్వదు.